సార్ ఈరోజు విద్యార్థి గిరిజన జేఏసీగా మీటింగ్ ఏర్పాటు చేశారు. అసలు ఏం మీటింగ్ లో ఏం మాట్లాడారు, అసలు ఏంటి మీ తీర్మానాలు? అందరికీ నమస్కారం. నేను గిరిజన విద్యార్థి సంఘం యూనియన్ లీడర్ గా బంజారా జంక్షన్ మరియు గిరిజన రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లోనూ గిరిజన సమస్యలపైన, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి, అఖిల భారత విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో రాని పోస్టులు ఈ గవర్నమెంట్ లో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు గతంలో 16,000 ఈ గవర్నమెంట్ లో 16,000 పోస్టులు వదిలారు. పారదర్శకంగానే జరిగాయనేసి నిన్న ఈ కమిటీ ద్వారా రుజువు చేశారు. అంతేకాకుండా ఎలాంటి అవినీతి కానీ, అక్రమాలు కానీ ఎలాంటివి కూడా జరగలేదనేసి కమిటీ ద్వారా తెలియజేశారు. అందరికీ తెలిసింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ తెలుసు. ఏదైనా సమస్య వస్తే విద్యార్థి వస్తాడు, అడుగుతాడు. విద్యార్థి తల్లిదండ్రులు అడుగుతాడు. ఏదైనా రోస్టర్లో తప్పున్నా, మార్కుల్లో తప్పున్నా, రుద్దలన్నా, ఏదైనా జరగాలన్నా కూడా ఆ సమస్య అడుగుతారు. కానీ కొన్ని పార్టీలు అదే పనిగా ఈ ప్రభుత్వాన్ని కించపరుస్తున్నాయి, ఈ ప్రభుత్వాన్ని రుద్దుతున్నాయి. ఇది చాలా అన్యాయం అనేసి నేను ఈ అఖిల భారత కమిటీ ద్వారా మేము నిర్ణయించుకున్నాం. అంటే కాదు సార్, డిఎస్సీలో వైసీపీలో ఏమన్నా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. మొదటేమో పేపర్ లీకేజ్ అని అన్నారు, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ కోట అన్నారు, తర్వాత అమ్ముకున్నారు, తర్వాత డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు అన్నారు. అంటే ఒక మాట క్లారిటీ లేకుండా ఇష్టానుసారం మాట్లాడి ఏ రకంగా చూడాలంటారు? ఏమండి, పారదర్శకంగానే జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో మా గిరిజన పిల్లలకి 35 మందికి ఇచ్చారు నారా లోకేష్ గారు. అది కూడా మెరిట్ ప్రకారమే ఇచ్చారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు. మేము అన్ని చూసాం. ఏ పోస్టులు ఎక్కడెక్కడ రోజ్ పాయింట్ల ప్రకారం ఇచ్చారంటే మేము చూసాం. ఎక్కడ కూడా నారా లోకేష్ గారు, ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి చేయలేదనేసి, ఎక్కడ కూడా తప్పులు చేయలేదనేసి మేము చూసాం, మేము కనుక్కున్నాం. ప్రతి ఒక్కటి మేము విచారించామనేసి చూస్తున్నాం. మేము ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలకు మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఏదైనా ఉంటే రుజువు తీయండి, చూడండి, మీరు కనుక్కోండి. అంతేగాని ఈ ప్రభుత్వం పైన బురద తెలిపితే మాత్రం ఖచ్చితంగా ఈ గిరిజన విద్యార్థులు, అఖిల భారత విద్యార్థి సంఘాలందరూ కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామనేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను. అంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఏమని అంటున్నారంటే, మేము ఒక జేఏసీగా ఏర్పడతాము అని వైసీపీ మాట ఏర్పడి మేము గవర్నమెంట్ మీద తిరగబడి అది ఇది కావాల్సింది చేస్తాం, అది ఇది అనమాట. ఏ ఒక్క గిరిజన సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వటం లేదు. ఏ ఒక్క గిరిజన సంఘాలు కూడా మద్దతు లేదు. పార్టీలు కూడా రావటం లేదు. వాళ్ళు కావాల్సిందిగా బురద వెళ్తున్నారు. మాకు కొన్ని సంఘాలు వస్తున్నాయి, విద్యార్థి సంఘాలు వస్తున్నాయని అంటున్నారు. తప్పు. చూడండి, మీరు గతంలో కూడా వాళ్ళు చేసిన కొన్ని ధర్నాలు, ర్యాలీలు చూడండి. గిరిజన సంఘాలు లేవు, విద్యార్థి సంఘాలు లేవు, ఏ సంఘాలు లేవు. మాకు కరెక్ట్ గా జరిగాయి. ఈ కూటమి పైన మాకు నమ్మకం ఉంది. నారా లోకేష్ గారు కరెక్ట్ గా చేశారు. మళ్ళీ ఒక డిఎస్సీ ఎదుగుతున్నారు ఆయన. మరో ఒక డిఎస్సీ విద్యార్థులకు న్యాయం జరగాలి. ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎన్నో కుటుంబాల వెలుగులు తీయాలి, వాళ్ళ జీవితాలు ఆనందం నింపాలనేసి మరొక నోటిఫికేషన్ ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులు కోర్టుకి వెళ్ళకోకుండా వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనే అతను కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టడంపై ముట్టుకెళ్ళటంపై ఏ రకంగా చూడాలంటే ఇది దీనికంటే ఏం చెప్పాలండి, ఒక హైకోర్టే చెప్పిందండి ఇది ఎంత తప్పనేది. ఏదన్నా ఉంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏదన్నా ఉంటే కోర్టులో అఫీల్ అయ్యాలి. కానీ ఒక పార్టీ, రాజకీయ పార్టీ వచ్చి చేయడం ఇది చాలా తప్పనేసి హైకోర్టే చెప్తాను కదా. దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి? భయపడుతున్నారు వేయడానికి, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎక్కడ లేదండి, ఎక్కడ తప్పు జరగలేదు. ఎక్కడ తప్పు జరగలేదు చూపించండి మీరు. ఎక్కడైనా ఉంటే కూడా మా గిరిజన బిడ్డలకి 35 మందికి ఇచ్చారు ఒక స్పోర్ట్స్ కోటాలోనే. మిగతా వాటి కూడా ఎంతో మంది వచ్చారు. నా కుటుంబంలో వచ్చాయి, 2-3 ఉద్యోగాలు వచ్చాయనేసి నేను తెలియజేస్తున్నాయి ఈ పత్రిక ద్వారా. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఏం సార్, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఇది రాజకీయ కుట్రలు సార్. ఇది రాజకీయ కుట్రలు ఎన్ని జరుగుతున్నట్టు అనేది. ఈ కుట్రని ఏదో ఒకటి బురద చల్లాలా, ఏదో ఒక మాట అనాలా, ఏదో ఒకటి చెప్పాలనేసి వాళ్ళు ఏ సబ్జెక్ట్ లేక ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు సబ్జెక్ట్ లేక మాట్లాడుతున్నారు అంతే. అఖిలపక్షం ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేశారు, మీరు ఏ తీర్మానం చేసుకున్నారు? సార్, మేము ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే మేము ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా తెలియజేస్తాము. ఈ కమిటీ ఒక 4 రోజుల్లోనే ఫామ్ అవుతుంది. మేము ఖచ్చితంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తెలియజేస్తాం. ఏ సమస్య వచ్చినా కూడా ఈ అఖిల భారత విద్యార్థి సంఘం ద్వారా తెలియజేస్తామని పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం సార్. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి కల్పిస్తుంటే ఒక్కొక్కరికి వైసీపీ అంటున్నారు వీళ్ళు రాష్ట్రంలో ఉద్యోగాలు ఏం కల్పించట్లేదు, యువతని తప్పుదోవ పట్టిస్తుంది, అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? సార్, ఒకటి 2019 నుంచి 2024 వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? తర్వాత ఆయన
కొన్ని డిపార్ట్మెంట్కు ఉద్యోగాలు వదులుతాను, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి అవకాశం వస్తే నిరుద్యోగ సమస్య లేకుండా ఈ రాష్ట్రాన్ని చేస్తానని చెప్పాడు. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాను, వాళ్ళ తలలు ఉంచాను, నాకు 25 ఎంపీ టికెట్లు ఇవ్వమన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అతని మాటలని నమ్మి అతనికి ఓట్లు వేసి 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది కాదు సార్, ఇప్పుడేమో డిఎస్సి గవర్నమెంట్ 16,000 పై పోస్టులు తీసి ఉద్యోగాలు ఇస్తే జరిగిపోయి సంవత్సరంన్నర అయిపోతుంది, ఇంచుమించు సంవత్సరం అవుతుంటే ఇప్పుడు వచ్చి అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ అయింది, స్పోర్ట్స్ కోటాలో ఇబ్బందులు జరిగినాయి అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాకు మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? ఒకటి, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందుతా ఉంది. మీరు చూస్తే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇటు సైడు నారా లోకేష్ గారు ఆయన నిత్యం ప్రజలు తిరుగుతూ ఉన్నాడు, ప్రజల విద్యార్థులతో అనేకం అవుతున్నాడు. మొన్న మీరు చూస్తే పేరెంట్స్ మీటింగ్స్, ఒక పక్క తల్లికి వందనం పథకం అమలు అవుతా ఉంది. ఏదో ఒక బుర్ర తల్లాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి మీద వచ్చారు. డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైజ్ డిఎస్సి పెడతారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చూస్తుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చూసిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైజ్ పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అవకతవకలు జరిగితే విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఊరుకుంటాయా సార్? ఇప్పుడు ఒక కోటాలో రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ కోటాలో ఉంటుంది. ఎస్టీ కోటాలో పోస్ట్ ఇచ్చి బీసీ కోటాలో ఇస్తే గమ్మున ఉంటారా? ఒకవేళ జనరల్ కోటాలో ఇస్తే గమ్మున ఉంటారా? ఈరోజు ప్రజా సంఘాలు ఎందుకు గమ్మున ఉన్నాయి? ఈరోజు విద్యార్థి సంఘాలు ఎందుకు గమ్మున ఉన్నాయి? డిఎస్సి ఏ విధంగా అవకతవకలు లేకుండా ఏకపక్షంగా ప్రజల సంక్షేమం కోరి, నిరుద్యోగుల సంక్షేమం కోరి ఈరోజు డిఎస్సి అమలు జరిగింది. ఎవరైనా కూడా మనము డిఎస్సి జరిగి సంవత్సరం కాలం అవుతా ఉంది. సంవత్సరం కాలంలో ఒక విద్యార్థి అయినా డిఎస్సిలో నాకు ఉద్యోగం రాలేదు, నాకు రావాల్సిన కోట 20 ఎత్తుకొని పోయారని ఉన్న ప్రజల ముందు ఏమైనా వచ్చారా? మీడియా ముందు వచ్చిందా? ఏమైనా జరిగిందా? ఈరోజు అప్పీల్ చేశారు హైకోర్టుకి. అప్పీల్ ఎవరు చేస్తారు? ఎవరికైతే ఉద్యోగం రాదో, నా కోటాలో 20 ఎత్తుకొని పోయారో వాళ్ళు అప్పీల్ చేస్తారు. ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు అప్పీల్ చేస్తే ఈ రోజు హైకోర్టు ముటికా వేసింది. ఇది రాజకీయ కక్షగా మీరు చేస్తా ఉన్నారు. ఎవరైతే డిఎస్సిలో అవకాశం రాలేదో వాళ్ళ మీద అప్పీల్ చేస్తే మేము తీసుకుంటాము. ఊరికే మీరు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి ఈరోజు ముట్టక వేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు కాదు సార్, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక జేఏసీగా మేము ఏర్పాటు చేసుకునే, అంటే మీరు రాష్ట్రంలో ఉన్న యువతని ఏకం చేసి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు సార్? ఒకటి, రాష్ట్రంలో మనం అభివృద్ధి చేస్తే 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ఉద్యోగాల అవకాశం కల్పించకపోతే అవకాశం కల్పిస్తే కదా నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం ప్రభుత్వం నిన్నిచ్చిన వాళ్ళు లేదా? ఈరోజు నువ్వు కూడా అవకాశం కల్పిస్తే నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారా లేదా? ఈరోజు నువ్వు తల్లికి గంటేశావు, ఒక చెల్లిని గంటేశావు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నువ్వేం చేశావు? నీ కుటుంబానికి నువ్వు భరోసా కల్పించలేకపోతాడావు. అలాంటిది ఈ రాష్ట్రంలో ప్రజలకు, యువతకు నువ్వు భరోసా కల్పిస్తావా? నువ్వు నమ్మల్లా? ఒకసారి నమ్మారు, ఇప్పుడు నిన్ను నమ్మరు. ఎందుకు నమ్మరంటే నువ్వు చేసే మోసాలు ఈ రాష్ట్రం అంతా తెలుసు, ప్రజానికానికి తెలుసు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు తెలుసు, నువ్వు ఎంత అన్యాయం చేశావో తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు సార్? మొన్న చూస్తే గతంలో ఎస్టీ కోటాలో ఎప్పుడు కూడా చరిత్రలో స్పోర్ట్స్ కోటాలు, ఎస్టీ కోటాలు ఎప్పుడు ఇవ్వలేదు. 35 పోస్టులు ఇచ్చారు. ఈరోజు ఎస్టీలకు న్యాయం జరిగేది కాదా? ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదా? మంచి ప్రభుత్వమా కాదా? సార్, ఇప్పుడు మీ జేఏసీకి అప్పుడు మీరందరూ గిరిజన సంఘాలు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఏది తీర్మానం చేశారు అసలు ఏంటి? ఈ రోజు జేఏసీలో తీర్మానం ఏమంటే, ఆ రోజు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాలు కావాలి, డెవలప్ అవ్వాలి, యువత అంతా పక్కదారి మళ్లిస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఉద్యమాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం, అసెంబ్లీ ముట్టడించాం, రాష్ట్రాల్లో రాష్ట్రోకలు చేశాం. ఆ రోజు మేమంతా చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టింది. నువ్వు 6,000 చిల్లర పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయలేకపోతే ఆ పోస్టులు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని, అనిత గారు హోంమంత్రి గారు చొరవ తీసుకొని ఆ 6,000 పోస్టులు పోలీస్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. నువ్వు కనీసం నువ్వు ఈ రోజు వైసీపీ వాళ్ళు లీడర్లు చెప్పుకుంటారా? ఆ లీడర్ల కుటుంబాలకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి లిస్టు తెచ్చుకో. నువ్వు వదిలినటువంటి సచివాలయం పోస్టులు, వాలంటీర్ల పోస్టులు చేపించావే, గొడ్డి చాకరీ చేపించుకున్నావే. యువత దగ్గర బీటెక్ చదువుకొని, ఎంబీబీఎస్లు చదువుకొని, ఎంటెక్లు బీటెక్ చదువుకున్న వాళ్ళ దగ్గర చేపించావే. వాళ్ళందరూ ఈ రోజు మెగా డిఎస్సి లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ డేటా నువ్వు తెప్పించుకో, నీకు తెలియకపోతే ఎంతమంది చేస్తున్నారని.